రే గుంజన్న, ఏంరా చేసేది? ఎవరిని అడిగిన ఆన్సర్ తెలియదు అంటారు. ఏం చేయాలి రే? పోరరే, నాకైతే తలకాయ చెడిపోయింది. ఏ ఊరరే మంచు తలకాయ చెడిపోయింది రే. ఎవరిని అడిగినా తెలియదు అంటారు. పోరరే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పదరరే, అట్లా ఊర్లో పోయి అట్లా విచారిద్దాము. ఈ ఊర్లో ఎవరైనా చిక్తారేమో చూద్దాం. ఎవరికైనా తెలిస్తే చెప్తారు. పద, అట్లా ఊర్లో పోయేద్దాము. ఊరరే, పోదాము. గుంజన, పద, ఎవరైనా విచారిద్దాం. మంజు, రారా. ఎవరు కనబడట్లేదురా. మంజ, అక్కడ చూడు, భీమన్న వస్తున్నాడు. ఉండు, భీమన్న అడుగుదాము, తెలుసుంటుందేమో. ఏమ్రా మంజా ఉంజా, ఏం స్కూల్కి పోకుండా ఎట్లా తిరుగుతున్నారు? లేదను, పోతున్నాము. నువ్వు కనిపిస్తే ఇక్కడే మాట్లాడదాము అని ఎట్లా ఇక్కడే నిల్చుకొని ఉన్నాము. అన్న, నేనేమో ఒకటి అడగాలన్నా భీమన్న. ఏమ్రా ఉంజా అది? ఉంజ కాదను, నా పేరు గుంజన్న. సరే చెప్పపా గుంజా, ఏమది? అన్న, మా స్కూల్లో మా టీచరు ఒక క్వశ్చన్ అడిగినారన్న. 3 రోజుల నుండి తలకాయ చెడిపోయింది, ఎవరు చెప్పట్లేదన్నా. భీమన్న, 3 రోజుల నుండి విచారిస్తున్నాము, ఎవరు చెప్పట్లేదు. ఆ పటేల్ అని అడిగినాము, అతను కూడా ఆలోచించి చెప్తామన్నాడు. తెలుసులేరా మీ క్వశ్చన్ గురించి. 2 రోజుల నుండి ఊరు నిండా అదే టాపిక్, అందరూ అదే మాట్లాడుతున్నారు. మొన్న పటేల్ కూడా చిక్కిండే, మొన్న ఆయన కూడా నిన్న చెప్తున్నాడు అదే క్వశ్చన్. నేను కూడా రాత్రంతా కూర్చొని బొల్లు యోచన చేశాను రా. నాకు కూడా ఏది అర్థం కావట్లేదు అది ఏం క్వశ్చన్ ఏమో రాది. చూడన్నా భీమన్న, నువ్వైనా కొద్దిగా చెప్పనా? రేపు స్కూల్లో చెప్పాలా, టీచర్ అడుగుతారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదన్నా, నువ్వైనా చెప్పనా? ఊరా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎట్లా చెప్పాలి, అది ఎవరిని అడగాల? నాకు కూడా అర్థం కావట్లేదురా. మీ టీచర్ని అడగండి రా, అతనే చెప్తాడు అది ఏమని. లేదు భీమన్న, మేమే ఎట్లాగైనా కనుక్కొని చెప్పాలని ఆలోచిస్తున్నామన్నా. మేము అందరినీ అడుగుతున్నాము, నువ్వు కూడా చెప్పలేదన్నా. పోన్నా, నువ్వు కూడా అట్లే అంటావు. చూద్దాముండ్రా, నేను కూడా రాత్రంతా ఆలోచించి పొద్దున్న చెప్తాను అది ఏమని. మన సూరన్న దగ్గరికి పోయేద్దాంరా. మన సూరన్నకైతే ఇవన్నీ ఇట్లాంటివన్నీ బాగా తెలుసు, బాగా చెప్తాడు. పదండి, మన సూరన్న దగ్గర ఒకసారి అడుగుద్దాం. పద భీమన్న, పోయేద్దాం, పద. రండి, సూరన్న అయితే చెప్తాడు. మన ఊర్లో కొద్దిగా గొప్ప చదువుకొని ఉండేది అతనే, కొద్దిగా ఇంటెలిజెంట్, బాగా చెప్తాడు. సూరన్న, సూరన్న, ఎవరికో ఎదురు చూస్తున్నావు? ఓలో భీమనా, ఏమి పక్క రా, ఏం సమాచారము? ఏమో కొద్దిగా మాట్లాడాలి సురన్న. పాపమో నీకు పనుందేమో అప్ప లేప్ప. ఏలేదు భీమన, అది కొద్దిగా సంతకు పోవాల్సిందే. మన ఇంట్లో రాగి పిండి ఖాళీ అయిపోయింది. మా ఇంటి అమ్మాయి అక్కడ పక్కింటి దగ్గర ఇప్పించుకొస్తానని పోయింది, అట్లే పోయింది. దాన్నే చూస్తున్నాను. చెప్పు భీమన్న, ఏమో మాట్లాడాలంటివి, పర్లేదు చెప్పు, ఏం సమాచారము? ఏం భీమన్న, పిల్లలంతా పిలుచుకొచ్చినావు. ఏం స్కూల్లో ఏమైనా ఫంక్షన్ చేస్తున్నారేమి? ఏమైనా రావాలేంపా? అయ్యో సురన్న, ఈ పిల్లలదే ఒక పెద్ద సమస్య. ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సరు చెప్పాలి సురన్న. ఏమ్రా పిల్లలు, ఏమ్రా సమాచారము? ఏమ్రా రానరా, ఇక్కడ చెప్పండి రా. మా స్కూల్లో టీచరు ఒక క్వశ్చన్ అడిగినారన్న. దానికి ఎవరిని అడిగినా కూడా ఆన్సరు తెలియదు అంటున్నారు. అందుకే భీమన్న సూరన్నకి ఆన్సరు తెలుసుంటుంది, రండి అడుగుదాము, చెప్తాడు అని తీసుకువచ్చాడన్న. ఏమ్రా అలాంటి క్వశ్చన్ చెప్పండి రా, ఒకసారి అడగండి రా. ఏమ్రా అది? అదే సూరన్న, పటేలా వచ్చి చెప్తున్నాడు నాకు. 2 రోజుల నుండి ఊరంతా అదే మాట్లాడుతున్నారు. ఎవరికి ఆన్సరు తెలీదా నీకు అదేమని? లేదప్ప, తెలీదు. నేను ఊర్లోకి పోలేదు, నాకు ఈ పొలం పని ఎక్కువ ఉంది. నేను ఊర్లోకి పోలేదప్ప, అదేం తెలీదు నాకు. పోనీ అదేం క్వశ్చన్ చెప్పండి అప్ప. అదేనా, ఒక ఊర్లో రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని దగ్గర ఒక పులి, ఒక మేక, ఒక గడ్డి మోపు ఉంటుంది. సడన్గా ఆ ఊర్లో వర్షం వచ్చి అంతా కొట్టుకుపోతుందన్న. అతను ఈ ఊరు నుండి వేరే ఊరికి తీసుకెళ్లాలన్న 3ను. పులి, మేక, గడ్డిన ఊరా? నిన్న సిఐడి శంకరన్న వచ్చేసి ఊరు తుంబా చెప్పుకొని తిరుగుతున్నాడు. ఒక ఏమో గడ్డి, పులి, మేక ఉంటుంది, దాన్ని ఈ యువతల నుంచి అవతలకి చేర్పించాలా అని ఊరు తుంబా పారాడుకొని తిరుగులాడుతున్నాడు అతను. అదే ఎవరెవరో నాకు కూడా 2-3 చెప్తున్నారట. సిఐడి శంకరన్న ఊర్లో అంతా పులి, మేక, గడ్డి అని తిరుగులాడుతున్నాడంట. అక్కడిక్కడ కూర్చొని ఒక్కొక్కటి మాట్లాడుకుంటున్నాడంట. అట్లా ఎవరెవరో చెప్తున్నారు. నేను దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే ఇక్కడ నాకు ఈ పొలం పనులు ఎక్కువ, దాని గురించి ఏం పట్టించుకోలేదప్ప.
ఊసురన్న పిల్లలు ఎక్కువ తల చెడుపుకున్నారు. ఎవరికి తెలియదు ఆన్సరు. ఎవరిని అడిగినా తెలియదు అంటారు. నీకేమైనా తెలుసుంటే చెప్పన్న సూరన్న ఆన్సరు. ఆలోచించుదాము. ఆలోచించాలి. నేను కూడా ఆలోచించాలి భీమన్న. చెప్పాలి. ఎట్లా తీసుకుపోతాడు ఒకటి దాని తర్వాత ఒకటి. ఎట్లా ఇది కొద్దిగా ఆలోచించాలి. నాకు టైం లేదు, కొద్దిగా పొలం పని ఎక్కువ నాకు కానీ ఆలోచించి చెప్పాలి. ఫస్ట్ మేక తీసుకుపోతే ఇక్కడ పులి గడ్డి ఉంటుంది. ఫస్ట్ సేపు. సెకండ్ ఏది తీసుకుపోవాలా? పులి తీసుకుపోతే మేక తింటుంది, గడ్డి తీసుకుపోతే మేక తింటుంది. ఏది తీసుకుపోవాలా సెకండ్? ఏం లేదురా పిల్లలు, దీనికి ఒక మంచి ఆన్సర్ చెప్తాను నేను. అది ఏం లేదు, ఇప్పుడు గడ్డి ఉంటుంది కదా, గడ్డిన అక్కడెక్కడైనా పడేయమని చెప్పండి. ఎందుకంటే గడ్డి ఏం దొరుకుతుంది. ఫస్ట్ మేక తీసుకుపోమ్మను, సెకండ్ వచ్చి పులి తీసుకోపోమ్మను. ఆ గడ్డి మోపును అక్కడెక్కడైనా పడేయమను. గడ్డేమి దండికి చిక్కుతుంది. గడ్డేమి కావాల్సింటే మన తోటలోనే పంపిరా, నేనే 2 వరలు కోసి పంపిస్తాను. పోన్న అది కాదను, ఒక దాని తర్వాత 3 తీసుకోపోవాలను. గడ్డి పడేయమంటే ఎట్లా పడేస్తాడను? రే పిల్లలు, దీనికి ఇదే ఆన్సరు. నేను చెప్తాను చూడండి. గడ్డిని అక్కడెక్కడైనా పడేసి పొమ్మను. ఫస్ట్ మేక తీసుకుపోయి అక్కడ ఇచ్చి, సెకండ్ పులి తీసుకుపోమ్మను. ఆ గడ్డిని అక్కడెక్కడైనా పడేసి పొమ్మను. దీనికి ఇదే ఆన్సరు, వేరే ఆన్సర్ ఏం లేదు. మీ టీచర్ని అడిగినా కూడా ఇదే ఆన్సరే చెప్పేది. ఊరా పిల్లలు, దీనికి ఇదే ఆన్సర్. గడ్డేమో దండికి చిక్కుతుంది, అక్కడెక్కడైనా పడేసి పులి మేకను తీసుకుపోమ్మను. ఇదే ఆన్సర్. స్కూల్లో పోయి చెప్పండి మీ టీచర్కి. అవునా, సరేలేనా, చూద్దాము. రేపు పొద్దున్న మేము స్కూల్లో చెప్తాం దీన్ని. ఏమంటారు టీచర్? చూద్దామన్నా. రే పిల్లలు, చూద్దాము గిద్దాము ఏమీ లేదు, ఇదే ఆన్సరు. పోండ్రా, మీ టీచర్ ఊరికి మిమ్మల్ని అంతా తలకాయ చెడుపుతాడు. ఇదే ఆన్సర్, పోండి. పదరా మంచి పోదాం పద. స్కూల్లో రేపు దీన్ని చెప్తాము, టీచర్ ఏమంటారో చూద్దాము. పద. ఇంకేం సూరన్న సమాచారము? ఇంకేముంది భీమన, చెప్పాలి నువ్వే అంతా. ఇంకేముంది, ఇదే పని మాకి, వ్యవసాయము. ఒక్క తోటకి మన్ను కొట్టించాలా? ఎవరు కూలర్ని చెప్తున్నాను, ఎవరు రావట్లేదు. నేను కూడా మొన్న ఒక కింద పొలంకి 150 ఒక్క తోటలు పెట్టినా అన్న. అవేవో కొద్దిగా హైబ్రిడ్ అంట. 4 ఏళ్లకే అంతా బాగా పంట వస్తుందంట అవన్నీ. ఊరుకోవి మన 4 సంవత్సరాలకి ఏ వస్తాయి? వాళ్ళు అవన్నీ అమ్మాలని ఊరికే అట్లా అబద్ధాలు చెప్తారు. 7 సంవత్సరాలు కావాలా వచ్చేదానికి. అక్కడ చూడు, ఆ కింద ఆ జగిత్తుండలో పెట్టిండేవి 3.5 సంవత్సరాలకు వస్తాయప్ప అని ఇచ్చినాడు. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది అది వచ్చేతోళ్ళకి. చూడు ఏం చేయాలప్ప? ఏమో సూరన్న, నమ్మాలి నమ్మకం అంతే. ఏమో మేము చేయాలా, అంతా దేవుడు దయ. సరే సూరన్న, నేను పోతాను, పొలం దగ్గరికి పోవాలా. అట్లే పోయే దారిలో పిల్లలు చిక్కినారు. నీకు ఆన్సర్ తెలిసి ఉంటుందని పిలుచుకోవచ్చా? నువ్వు ఎట్లా చెప్పినావులే. సరే. ఇట్లాంటివన్నీ చెప్పలేదు భీమన్న, ఎన్ని చెప్పలేదు మేము. 7వ క్లాస్ ఫస్ట్ క్లాస్ పర్సెంటేజ్ మేము. ఎన్ని చెప్పలేదు చెప్పు. ఎట్లా మీ ఇంట్లో 7వ క్లాస్ వరకు చదివిపించినారు సూరన్న? అయ్యో, మా ఇంట్లో 3వ క్లాస్కే స్కూల్ ఇడిపిస్తుంది. ఇడిపిసి ఆ కూల్ పనికి, ఆ పూల్ ఇడిసేకి అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నారు. ఏం చేద్దాము? ఏం చేసే కాయదు భీమన్న, ఎవరెవరు ఎంత చదవాలని రాసి ఉంటుందో అంతే చదివేకాయది. సరే సూరన్న, వస్తాను, టైం అవుతుంది. నీకు పొలం దగ్గరికి పోయి కప్పులు కొట్టాలా. వస్తాను, టైం అవుతుంది. సరే భీమన్న, పోయిరా. హలో మంజా, ఇదిరా తలకాయ చెడిపోయింది ఆలోచించి. ఇప్పుడు సూరన్న చెప్తున్నాడు కదా ఆన్సర్, దాన్నే పోయి పొద్దున్న చెప్దాము. రే మంజా, మీ నాన్న వచ్చిందిరా. మంజా ఉంజా, ఏమ్రా, ఏమంతా ఆలోచిస్తున్నారు? ఏం సమాచారము? అదే పెద్దన్న, స్కూల్లో టీచరు క్వశ్చన్ చెప్తున్నారు కదా, దానికి ఎవరిని అడిగిన ఆన్సర్ తెలియదు అంటున్నారు. దాన్నే ఆలోచించుకొని కూర్చున్నాం పెద్దన్న. అయ్యో రే ఇడియండ్రలా, దానికెందుకు ఇట్లా తలకాయ చెడుకుంటారు? మంజా, రే నాన్న మంజు, ఇడిరా రే, దానికెందుకు ఇట్లా తలకాయ చెడుకుంటారు? ఊరుకున్నాను, నువ్వు ఒక దానివి. స్కూల్లో రేపు నేను టీచర్ ముందు ఆన్సర్ చెప్పాలి, లేకపోతే అందరి ముందు ఒక రకంగా అవుతుంది. మళ్ళీ ఆన్సర్ దొరికిందేమ్రా? పెద్దన్న, ఉత్తర ఆన్సర్ దొరికింది. సూరన్న చెప్పే దీనికి ఆన్సరు. ఆ సూరన్ననే? ఏమప్ప ఆన్సరు? ఏం చెప్పే? ఏం లేదు గొడవ, ఆ గడ్డిని అక్కడెక్కడైనా పడేయాలంట. పడేసి పులి మేకని 2 తీసుకెళ్లాలంట, గడ్డిని పారేయాలంట.
ఇక రే ఎవరా చెప్పింది ఆన్సర్ రే ఆన్సర్ ఇది కాదు రే పెద్దనా ఆన్సర్ తెలుసా నీకు ఆన్సర్ తెలుసా ఓహో ఇదేం పెద్ద భారీ క్వశ్చన్ రా మొన్ననే చెప్తుండే మంజాకి వీడే ఊరుకొనన్నావు నీకు తెలిసేదు ఊరుకొనన్నావు నీకు తెలిసేదు అని చెప్తున్నాడు నేనే కనుక్కొని చూద్దాం వాళ్ళు ఎట్లా కనుక్కుంటారు ఎవరు చెప్తారని నేనే ఊరికే అయితని హాయ్ నాన్న నీకు తెలుసా ఆన్సర్ నీకు తెలుసా చెప్పాలి కదా నాన్న మేము ఊరంతా తిరుక్కొచ్చినాము ఎవరు చెప్పలేదు నువ్వు చెప్పాలి కదా నాన్న చెప్పినా ఏమన్నా ఆన్సరు తెలుసురా మంజా ఆన్సర్ వెరీ సింపుల్ రా రండి చెప్తారండి కూర్చోండి ఏం రా ఇదేం పెద్ద భారీ క్వశ్చన్ అని మీరు పరదాడుతున్నారు చెప్తారండి కూర్చోండి ఆన్సర్ చెప్తా చూడండి రా బాగా వినండి ఫస్ట్ చెప్పేద్దానా చెప్పు చెప్పు చెప్తానా బిర్బిరినా చెప్పు చూడండి రా ఫస్ట్ మేక తీసుకుపోయి అవతలకి ఇడుస్తాడు సరేనా సెకండ్ పులి తీసుకోపోయి అక్కడ సెకండ్ పులి తీసుకుపోతాడు పెద్దనా పులి మేకను తినలేదే అప్పుడు పులి తినలేదు ఏమీ తినలేదు పూర్తి చెప్పే వరకు వినండిరా చెప్తానా చూడండిరా ఫస్ట్ మేకను తీసుకుపోయి అక్కడ ఇడిసి మళ్ళీ వచ్చి పులిని తీసుకుపోయి అక్కడ ఇడిసి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మేకను రిటర్న్ తీసుకువస్తాడు వెనక్కి తీసుకువచ్చి మళ్ళీ గడ్డి తీసుకుపోతాడు అక్కడ పెడతాడు ఇప్పుడు గడ్డి తీసుకుపోతే అక్కడ పులి గడ్డి రెండు ఉంటాయి మేకేమో యువతలు ఉంటుంది పులి గడ్డి తినేలేదు మళ్ళీ రిటర్న్ వస్తాడు వచ్చి లాస్ట్కి మళ్ళీ మేక తీసుకుపోతాడు అప్పుడు పులి గడ్డి మేక మూడు సేఫ్ ఏది తినదు ఇదే ఆన్సర్ సింపుల్ పెద్దనా నువ్వు సూపర్ పెద్దన్నా ఆన్సర్ చూడు కరెక్ట్ గా చెప్పావు మూడు నువ్వు సేఫ్ గా తీసుకుపోతాడు నువ్వు సూపర్ నన్ను ఊనన్న చూడు కరెక్ట్ గా చెప్పావు నువ్వు ఫస్ట్ పులి తీసుకుపోయి ఫస్ట్ మేక తీసుకుపోయి సెకండ్ పులి తీసుకుపోతాడు మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాడు అప్పుడు మళ్ళీ తీసుకుపోతే ఏది తినదు సూపర్ నాన్న నువ్వు బాగా చెప్పావు ఆన్సర్ ఎవరు అడిగినా చెప్పలేదు సూపర్ అన్న నువ్వు ఆయన ఎవరో సూరన్న గడ్డిని పారేసి రెండే పోమని చెప్పండి అంటాడు ఆయన ఎవరో తిక్కోడు దీన్ని ఆ రోజు అడిగింటే చెప్పేవాడిని రా మీరే ఓహో మా నాన్న ఉట్టి వెర్రోడు మా నాన్నకి ఏం తెలీదు అనుకున్నారు మీరు ఆ రోజు చెప్పేటోండి మీరు అడిగింటే నన్ను థ్యాంక్స్ నాన్న నువ్వు చెప్తావు అనుకోలేదు నాన్న నాన్న నువ్వు గ్రేట్ నాన్న నువ్వు థ్యాంక్స్ నాన్న సరే ఓకే పోండి పోయి మీ స్కూల్లో చెప్పండి రేపు పోండి హాయ్ అన్నో అందరూ బాగుండారా నేను మీ మంజుని మాట్లాడుతున్నా మా వీడియోస్ మీకు ఇష్టమైతే కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి అను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వస్తాయి అట్లే ఆ గంట కొట్టండి గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ను